మిగతా సామాజిక వర్గాలతో పోలిస్తే కమ్మ సామాజిక వర్గంలో ఐక్యత అధికం. స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఆ కులంలో ఐక్యత రాగాలు కనిపించాయి. విద్య, వైద్య, పారిశ్రామిక, సినీ, రాజకీయ రంగాల్లో వారు ముందు నిలవడానికి ముమ్మాటికి ఐక్యతే కారణం. విద్యపై బ్రాహ్మణ వర్గం ఆధిపత్యాన్ని ప్రశ్నించి ప్రతి ఒక్కరికి విద్య అందాలని సమాజంలో మొదట అడుగు వేసింది కమ్మ సంఘమే. కమ్మ కులానికి చెందిన తొలి మహాసభ 1910లో కృష్ణా జిల్లా కౌతారంలో జరిగింది. ఇప్పటికీ ఆ మహాసభలు కొనసాగుతూనే ఉన్నాయి. సంఖ్యాబలంగా మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే కమ్మ సామాజిక వర్గ జనాభా తక్కువే. అయినా సరే రాజకీయ అవకాశాలు, సినీ రంగంలో తమదైన ముద్ర, పారిశ్రామిక రంగంలో రాణింపు తదితర విషయాల్లో కమ్మ సామాజిక వర్గం ముందుంది. బ్రిటిష్ కాలం నుంచి విద్యాపరంగా ముందడుగు వేసింది కమ్మ సామాజిక వర్గం. అప్పట్లో సైన్యంలో కూడా వీరిదే కీలక పాత్ర. అందుకే అభివృద్ధి ఫలాలు వారు అనుభవించగలిగారు. సైన్యంలో కీలక అధికారులుగా ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న నగరాల చెంతన కమ్మ సామాజిక వర్గం స్థిరపడినట్లు చరిత్ర చెప్తోంది. తొలుత వ్యవసాయ రంగంపై అడుగులు వేసిన వారు తర్వాత పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టారు. ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లో రాణించారు. ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో వ్యాపారాలు చేసి తమదైన పాత్ర పోషించారు. సినీ రంగంలో రాణించి రాజకీయాల్లో ప్రవేశించారు. ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు తీరుతో కమ్మ సామాజిక వర్గం జగన్ వెంట నడుస్తోంది. దిగ్గజ కమ్మ నేతలంతా జగన్ వెంటే ఉన్నారు. చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటపడి కమ్మ సామాజిక వర్గం తన ప్రాబల్యాన్ని నిలుపుకునేందుకు ఏకతాటిపైకి రావడం విశేషం. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో కమ్మ సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందన్న భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మార్చి 25న కమ్మ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కమ్మ ప్రముఖులు, వివిధ రంగాల్లో రాణించిన వారు ఒకే తాటిపైకి రానున్నారు. ఏపీలో 28 లక్షల ఓటర్లు, కర్ణాటకలో 18 లక్షలు, తమిళనాడులో 16 లక్షల ఓటర్లు ఉన్నట్లు కమ్మ ప్రతినిధులు చెప్తున్నారు. కమ్మ ప్రాతినిధ్యం పెరగాలని కోరుతున్నారు. అయితే సరిగ్గా ఎన్నికల ముంగిట కమ్మ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు పూనుకోవడం మాత్రం సంచలనం కలిగిస్తోంది. ఈసారి గంపగుత్తగా జగన్ కి సపోర్ట్ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు విషయంలో చాలా అన్యాయం జరిగిందని కమ్మ సామాజిక వర్గం ఆగ్రహంతో ఉంది. అందుకే ఈసారి ఏకపక్షంగా జగన్ వైసీపీకే మద్దతు తెలపాలని మెజార్టీ కమ్మలు సామాజిక వర్గం స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది. అందుకోసమే పట్టుపట్టి ఎన్నికల ముంగిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.